హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ ఫేస్ చేసే ఇష్యూ ఫోన్ హ్యాంగ్ కావడం. మన ఫోన్ హ్యాంగ్ కాకుండా హెల్ప్ చేసే 3 టిప్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. నా పేరు నవీన్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ తెలుగు. మా ఛానల్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో వీటిలో ఫస్ట్ టిప్, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఈ స్టోరేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంటర్నల్ మెమరీలో ఈ క్యాచే డేటాని రోజులో కనీసం ఒక్కసారైనా క్లీన్ చేయండి. ఈ క్యాచే డేటా ఏంటంటే మన యాప్స్ అవసరమైన డేటాని బ్యాక్గ్రౌండ్లో లోడ్ చేసుకుంటాయి. సపోజ్ నేను ఏదైనా యూట్యూబ్లో వీడియో స్ట్రీమ్ చేశాను అనుకోండి, అది ఈ క్యాచే రూపంలో మన స్టోరేజ్లో సేవ్ అవుతుంది. సో ఈ డేటాని రోజులో కనీసం ఒక్కసారైనా క్లియర్ చేయండి. సో నెక్స్ట్ టిప్, జనరల్గా ప్రతి స్మార్ట్ ఫోన్లో చాలా బ్లోట్వేర్ ఉంటుంది. బ్లోట్వేర్ అంటే మన ఫోన్ కొన్నప్పుడు ఫోన్లో వచ్చే యాప్స్, వీటిలో మనం కొన్నింటిని అన్ఇన్స్టాల్ చేయగలం, కొన్నింటిని అన్ఇన్స్టాల్ చేయలేం. అలాంటి యాప్స్ని డిసేబుల్ చేయండి. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళండి, యాప్స్లోకి వెళ్ళండి. ఇందులో సపోజ్ క్యాలెండర్ యాప్ నేను యూజ్ చేయను అనుకుందాం. సో దీన్ని ఇలా ఓపెన్ చేసి డిసేబుల్ పైన క్లిక్ చేయండి. కానీ దీన్ని నేను యూజ్ చేస్తాను, అందుకే ఎనేబుల్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ చాలా యాప్స్ని డిసేబుల్ చేశాను. ఇవన్నీ నేను డిసేబుల్ చేసిన యాప్స్: గూగుల్ ప్లే మూవీస్, హ్యాంగ్ అవుట్స్, ఫొటోస్, గూగుల్ షీట్స్, స్లైడ్స్, ట్రాన్స్లేట్ ఎట్సెట్రా. సో ఏవైతే ఫోన్ తోటి వస్తాయో వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేయలేనప్పుడు వాటిని డిసేబుల్ చేయండి. దీనివల్ల మన సిస్టమ్ ర్యామ్ అనేది సేవ్ అవుతుంది. జనరల్గా చాలా స్మార్ట్ ఫోన్స్లో బ్లోట్వేర్ ఎక్కువ ఉంటుంది. నాది మోటో ఫోన్ కాబట్టి బ్లోట్వేర్ తక్కువ ఉంది. శాంసంగ్, సోనీ, అసస్ లాంటి మొబైల్స్లో బ్లోట్వేర్ అంటే ఫ్రీగా ఫోన్లో వచ్చే యాప్స్ అనేవి చాలా ఉంటాయి, కంపెనీ యాప్స్. వాటన్నింటినీ అన్ఇన్స్టాల్ చేయండి. అండ్ థర్డ్ వచ్చేసి, ఇది చాలామందికి తెలిసిందే, డెవలపర్ ఆప్షన్స్. సో డెవలపర్ ఆప్షన్స్ మీ ఫోన్లో లేకపోతే ఈ అబౌట్ ఫోన్ని క్లిక్ చేయండి. ఇందులో బిల్డ్ నెంబర్ని 7 సార్లు ట్యాప్ చేయడం ద్వారా మీకు ఇక్కడ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది వస్తుంది. ఒకవేళ మీది రెడ్మీ మొబైల్ అయితే మీకు బిల్డ్ నెంబర్ అనేది కనిపించదు. మీరు MIUI వెర్షన్ పైన 7 సార్లు క్లిక్ చేయండి. అది మీకు సెట్టింగ్స్లో అడిషనల్ సెట్టింగ్స్ అని వేరే ఉంటుంది. నాది మోటో ఫోన్, ఇందులో వేరేలా ఉంటుంది. సో రెడ్మీ ఫోన్ యూజర్స్ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లో MIUI వెర్షన్పై 7 సార్లు క్లిక్ చేయడం ద్వారా ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది వస్తుంది. మిగిలిన మొబైల్ యూజర్స్ ఈ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి బిల్డ్ నెంబర్ని 7 సార్లు ట్యాప్ చేయడం ద్వారా మనకి డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సో డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత ఈ విండో యానిమేషన్ స్కేల్ జనరల్గా 1.5 అలా ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయండి. ఈ ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, దీన్ని కూడా ఆఫ్ చేయండి. ఈ యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్, దీన్ని కూడా కంప్లీట్గా ఆఫ్ చేయండి. సో ఈ యానిమేషన్స్ ఆఫ్ చేయడం వల్ల మన ఫోన్ యొక్క ర్యామ్ అనేది సేవ్ అవుతుంది, అలాగే బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ 3 టిప్స్ని ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఫోన్ పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఫోన్ హ్యాంగ్ అవ్వడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఒక మంచి వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.